హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం కెనెటిక్ గ్రీన్ నుంచి ఈ లూనా అంటే ఇంతకుముందు మనకు లూనా వెహికల్ అయితే ఉండేది పెట్రోల్ వేరియంట్లో. ఇప్పుడు మనకు ఈ లూనా వచ్చేసింది అనమాట. మనము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. దీనికైతే యాక్చువల్గా ఇది అక్టోబర్లో లాంచ్ అన్నారు. మన తర్వాత ఇప్పటికి లాంచ్ అయితే అయిందనమాట. బండి రావడం సూపర్ మోడల్తో అయితే వచ్చింది. బిల్డ్ క్వాలిటీ కానీ అన్నీ బాగున్నాయి. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని మైలేజ్ ఏమి, స్పెక్స్ ఏమి అన్నీ మొత్తం సార్ దగ్గర అడిగి మనం క్లియర్గా దీని గురించి తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. హాయ్ సార్. హాయ్ అండి, నమస్తే. నేను మీ రమేష్ని. ఈరోజు మళ్ళీ కెనెటిక్ గ్రీన్లో కొత్త ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తున్నాను. ఓకే సార్. సో మీ అందరికి తెలిసిందే ఓల్డ్ లూనా నాకు తెలిసినంత వరకు 1986-87 వరకు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళంతా డ్రైవ్ చేసి ఉంటారు. సో 1972లో పెట్రోల్ వెహికల్ లాంచ్ అయింది. దాదాపు 30 years హిస్టరీ ఉంది. ఒక ఆ రోజుల్లో మార్కెట్ని షేక్ చేసింది ఓల్డ్ లూనా. సో అంత క్రియేషన్ ఉన్నదాన్ని మళ్ళీ ఇప్పుడు రీబ్యాక్లో మనకి ఎలక్ట్రికల్ మోడల్ తీసుకొచ్చారు. ఎలక్ట్రికల్ వర్షన్లో వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనకి కెనెటిక్ గ్రీన్ ఈ లూనా అంటే ఎలక్ట్రికల్ అనమాట. సో దీని స్పెసిఫికేషన్స్ మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫ్రంట్ చూసే పని అయితే 16 inches టైర్ వస్తుంది. ఓకే. విత్ ఫోక్స్ వస్తుంది. ఫోక్స్ ఎందుకు ఇచ్చారంటే ఇది రఫ్ అండ్ టఫ్ వెహికల్ కాబట్టి ఫోక్స్ అయితే మనకి లోడింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఓకే. సో సస్పెన్షన్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇంకా డూమ్ వచ్చేసరికి సఫారీ డూమ్ ఇచ్చారనమాట. చాలా స్టైలిష్ గా లుక్ గా చాలా బాగుంటుంది. ఓకే. లైట్స్ వచ్చేసి హాలోజన్ బల్బ్ వస్తుంది సార్. సో ఇంకా ఇది డూమ్ చూస్తే చాలా స్టైలిష్ గా మనకి సఫారీ డూమ్ వస్తుంది అనమాట. ఈ లోగోతో, కెనెటిక్ గ్రీన్ లోగోతో చాలా స్టైలిష్ గా ఉంది. క్వాలిటీ మెటీరియల్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు కెనెటిక్ వాళ్ళు ఫస్ట్ టైము. సో ఇంకా దీంట్లో వచ్చేమైతే మనకి డిజిటల్ మీటర్ వస్తుంది అనమాట. వస్తుంది. దీంట్లో మనకి సింబల్స్ కూడా అన్ని ఆటోమేటిక్గా చూపిస్తుంది. ప్లస్ దీంట్లో ఉండే ఛార్జింగ్కి మనం ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది కూడా డిస్ప్లే చూపిస్తుంది. ఓకే. సో మళ్ళీ 77 kilometers వెళ్తుంది. ఓకే. దీని రేంజ్ వచ్చేసి మనకి 85 to 110 అనమాట. 85 అనేది మనకి ఇక్కడ థర్డ్ మోడ్లో 3 modes ఉంటాయి. థర్డ్ మోడ్లో 85 వస్తుంది. ఓకే. సో ఫస్ట్ మోడ్లో వచ్చి 110 వస్తుంది. పేలోడ్ కెపాసిటీ వచ్చేసి మనకి 150 kgs వస్తుంది. 150 kgs పేలోడ్ కెపాసిటీ. అంతకు మించి అంటే లాగుతుంది. దానికి 500 kgs అయినా లాగుతుంది, ఎంత లాగుతుంది కానీ మైలేజ్ తగ్గుతుంది. పెట్రోల్ వెహికల్ అయినా కూడా అంతే అది. సో మనకి చూసుకోబట్టి దీంట్లో 3 modes ఇచ్చారు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ నార్మల్ ఇండికేషన్, ఇవన్నీ నార్మల్గా వస్తుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ వెహికల్లో ది బెస్ట్ వెహికల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది కంప్లీట్ గా మనం టీవీఎస్ ఎక్సెల్ కి 100% 200% మనము కాంపిటేటర్ అనుకోవచ్చు. సో మనము టీవీఎస్ ఎక్సెల్ తో కనుక కంపేర్ చేసుకునే పని అయితే ఫస్ట్ మన కంఫర్ట్ లెవెల్ అనేది చాలా బాగుంటుంది. ఈ షోల్డర్స్ పెయిన్స్ కానీ ఏం రాదు. ఇక్కడ ఈ రూమ్ అనేది లెగ్ రూమ్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది టీవీఎస్ ఎక్సెల్ కన్నా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ బాడీ ఫ్రేమ్ అనేది చూసారా, ఇది వచ్చేసి రగ్డ్ ఫ్రేమ్ వస్తుంది. సో తుప్పు పట్టడం వల్ల ఏముండదు, హెవీగా వస్తుంది అనమాట. ఇది చాలా కంపెనీస్ ఉన్నాయి, వాటిల్లో కూడా రాదు. టీవీఎస్ ఎక్సెల్ అసలు రాదు. సో ఇదైతే మనకి స్పేషియస్ చాలా ఉంటుంది. ఒక ఫుల్ సిలిండర్ పెట్టుకున్నా కూడా ఇంకా స్పేషియస్ ఉంటుంది. సో ఛార్జింగ్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మన ఛార్జింగ్ లో స్పెషల్ ఏంటంటే 3 hours టోటల్ ఛార్జింగ్. 3 hours టోటల్ ఛార్జింగ్ లో హాఫ్ అన్ అవర్ లో 80% ఎక్కుతుంది. సో ఎమర్జెన్సీకి మనం హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే 80% ఛార్జింగ్ తో మనం బయలుదేరవచ్చు. ఓకే. ఒక 20% ఛార్జింగ్ మాత్రం మనకి 2.5 hours పడుతుంది. సో ఎందుకంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నా కూడా బ్యాటరీ అనేది ఖచ్చితంగా వీక్ అవుతుంది అనమాట. సో ఆ టెక్నికల్ గా అట్లా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాండ్ కూడా సైడ్ స్టాండ్ సెన్సార్ ఇచ్చారు అనమాట. ఎందుకంటే లగేజ్ పర్పస్ తెలియదు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది లగేజ్ హోల్డర్, సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఇచ్చారు. ఇది ఉండడం వల్ల చాలా ఇందులో సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఇచ్చారా? సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఇచ్చారు సార్. ఓకే. సో అది ఉండడం వల్ల మనకి చాలా సేఫ్టీ అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ కూడా సార్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్ అంతా మాక్సిమం మనకి బెల్ట్ సిస్టమ్ వస్తుంది సార్. బెల్ట్ సిస్టమ్. ఓకే. దీనికి వచ్చి చైన్ ఇచ్చారనమాట. చైన్ ఇచ్చారు సార్. ఇక్కడ నుంచి చూడండి బాగా కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ కనపడుతుంది చూడండి, చైన్ అయితే ఉంది. ఓకే. చైన్ ఇచ్చారు. అంటే మనకి అది పెట్రోల్ యాక్చువల్గా ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే ఫస్ట్ టైం సార్. ఏ కంపెనీలో లేదు. ఇది మనకి చైన్ సిస్టమ్ రావడం వల్ల ఏంటంటే రోడ్ గ్రిప్ బాగుంటుంది, మైలేజ్ బాగా వస్తుంది, లోడ్ అనేది బాగా ఎక్కువ లాగదు, స్పీడ్ కూడా బాగా పోతుంది అనమాట. ఓకే. సో బ్యాక్ వచ్చేసి మనకి కాయిల్ సిస్టమ్ ఇచ్చారు, స్ప్రింగ్ కాయిల్స్ ఇచ్చారు. ఓకే.
ఫ్రంట్ టు బ్యాక్ డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది ఇది కూడా. డ్యూయల్ సస్పెన్షన్. అటు సైడ్ ఇటు సైడ్ మనకి ఓకే, రెండు సైడ్లు ఫుట్ రెస్ట్ ఇచ్చారు అన్నమాట. శారీ గార్డ్ టైప్. శారీ గార్డ్ రెండు ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సార్ మనకి ఇప్పుడు ఎక్సెల్ లో కానీ దేనిలో కానీ ఈ సెగ్మెంట్ వెహికల్స్ లో బూట్ స్పేస్ అనేది రాదు. సో మనకి దీంట్లో బూట్ స్పేస్ కూడా వస్తుంది. జస్ట్ మనం కీ ఇక్కడ తీసుకునేసి ఇది వచ్చి లగేజ్ పర్పస్. ఓకే. ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ చిన్న చిన్న మైండ్ నోట్స్ ఇవి చూడండి. ఇవి మనకి తాడు కట్టుకోవడానికి అంతా మనకు యూజ్ అవుతుంది అనమాట. అంటే దీని మీద వెహికల్ ఏదైనా లగేజ్ పెట్టుకున్నప్పుడు తాడుతో ఇట్లా కట్టుకునేదానికి 4 పక్కల 4 ఇవైతే ఇచ్చారనమాట. చూడండి. సో ఇది బ్యాటరీ సార్, ఇది లిథియం అయన్, కంప్లీట్ లిథియం అయన్ వస్తుంది. 2 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. దీంట్లో X1 లో వచ్చి 1.7 కిలోవాట్ వస్తుంది. ఓకే. ఇది 2 కిలోవాట్ కాబట్టి మనకి X2 అనమాట. X2 మోడల్ లో 2 కిలోవాట్ వస్తుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే సార్ IP67 అప్లోడ్ ఉంది. ఓకే. అంటే ఫైర్ రెసిస్టెంట్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. సో 100% ఫైర్ అవ్వడం కానీ వాటర్ తెచ్చినా కూడా ఏం కాదండి. ఓకే. సో అది మనకి 100% సేఫ్టీ ఇచ్చారు. ఈవెన్ మీకు పెట్రోల్ వెహికల్ 35 to 40 వస్తుంది సార్ మైలేజ్. ఇది మనకి 110 గ్యారంటీగా వస్తుంది ఫస్ట్ మోడ్ లో వెళ్తే. ఫస్ట్ మోడ్ స్పీడ్ కూడా మనకి 35 వెళ్తుంది. 35 వెళ్తుంది. మాక్సిమం స్పీడ్ 50 55 సార్. 55 మాక్సిమం మనం టౌన్ లో లగేజ్ చేసుకుని ఎవరు 35 కన్నా వెళ్ళలేదు సార్. ఇక్కడ బూట్ స్పేస్ ఉంది. ఇది ఎక్కడ దేంట్లో లేదు సార్, మన దాంట్లో ఇచ్చారు. మళ్ళా కూడా చూడండి క్వాలిటీ. యాక్చువల్లీ నేను ఫ్రెండ్స్ మీరు చూసే ఉంటారు, షార్ట్ వీడియోలో నేను మీకు చూపించలేకపోయాను బూట్ స్పేస్ గురించి. ఇక్కడ చూడండి, దీంట్లో బూట్ స్పేస్ అయితే ఉందన్నమాట. దీంట్లో మినిమం మ్యాక్సిమం చిన్న చిన్న వస్తువులన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీ 2 కిలోవాట్స్. 2 కిలోవాట్. ఓకే. సో మనకి ఇక్కడ ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చు. ఇది ఈ వెహికల్ వచ్చేసి మనకి మిల్క్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మిల్క్, ఎగ్స్, రైస్ బిజినెస్, చికెన్ షాప్స్, ఇక్కడ సిమెంట్ షాప్స్, ఎవరికైనా కూడా లగేజ్ ఎక్కువ వాడే వాళ్ళకి వేసుకోవచ్చు సార్. బిజినెస్ పర్పస్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. B2B యూజర్స్ చాలా ఉపయోగపడుతుంది. మోటార్ కూడా మనకు వచ్చేసి అంతా ఇప్పుడు కొన్ని కంపెనీస్ కొమాకి ఇట్లాంటి వాటిలో అంతా హబ్ మోటార్ వస్తుంది. సో దీనికి వచ్చి మిడ్ మౌంట్ మోటార్ వస్తుంది. మోటార్ కూడా మనకి 2 కిలోవాట్ వస్తుంది. 2 కిలోవాట్ మనకైతే 2 కిలోవాట్ మోటార్ వచ్చి చైన్ సిస్టమ్ రావడం వల్ల పికప్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు ఒకసారి డ్రైవ్ చేయండి, ప్రతి ఒక్కరు డ్రైవ్ చేయండి. డ్రైవ్ చేస్తే మీకు ఎక్సెల్ కి దీనికి కొమాకి ఉండే డిఫరెన్స్ అయితే మీకు 100% తెలుస్తుంది. చాలా సాటిస్ఫై అవుతారు. లాంగ్ డ్రైవ్ లో కూడా నేను డ్రైవ్ చేశాను గురించి కాళహస్త్రి వరకు, ఎటువంటి బ్యాక్ పెయిన్స్ కానీ ఏమీ లేదనమాట. షోల్డర్స్ ఫ్రెండ్స్, కాళహస్త్రి అంటే ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మనకు ఆ రేంజ్ మనకు అర్థమైపోతుంది. 40 కిలోమీటర్స్ లోపు కాళహస్త్రి మన షోరూమ్ ఉంది సార్. యాక్చువల్గా అక్కడికి వెళ్ళాము మేము పర్సనల్ గా కూడా, ఎందుకంటే మనం తెలిసినా కదా ఇంకొకటి చెప్పగలుగుతాం. సో దానివల్ల వెళ్ళాము. అసలు బ్యాక్ పెయిన్స్ కానీ ఏం లేవు సార్. అదే ఎక్సెల్ మీరు కొద్దిగా ఒక 10 కిలోమీటర్స్ తీసుకుని వెళ్ళినా కూడా అది హైట్ తక్కువలేండి. ఇది కొద్దిగా హైట్ ఉంది. అలాగే మనకు సీటింగ్ చూడండి ఎలా ఉందనేది. పెద్ద సీట్ అయితే రావడం జరిగింది అనమాట. అంటే కొంచెం హెవీగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని నీట్గా క్యారీ దీంట్లో అయితే కూర్చొని పోవచ్చు. సీట్ కూడా హైట్ కూడా చూడండి, సీట్ ఎంత హైట్ ఉంది అనేది. సీట్ కూడా మంచి లెదర్ క్వాలిటీ ఇచ్చారు, చాలా బాగుంటుంది. మనకి స్టిచ్చింగ్ కూడా చూడండి ఇక్కడ ఎలా ఉందనేది. ఫ్యామిలీ పర్సన్స్ వెళ్ళాలంటే సీట్ సెట్ చేసుకుని వెళ్ళొచ్చు. జస్ట్ బోల్డ్ అనమాట. లేదంటే మనం లగేజ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ చూడండి, ఫుడ్ గార్డ్ మనకు చాలా కంఫర్టబుల్, చాలా పైన కావాలంటే పైన పెట్టుకోవచ్చు, కింద కావాలంటే కింద పెట్టుకోవచ్చు. లగేజ్ పెట్టుకునేటప్పుడు మనం కింద కాలు పెట్టుకొని పోవచ్చు అనమాట. సో మనకి ఈ మోటారు ఇక్కడ మనకు కావాల్సింది ఎలక్ట్రికల్ వెహికల్ లో మోటార్ బ్యాటరీనే మనకి 100% కావాల్సింది అయితే. సో ఈ రెండు ఇది మోటార్ పవర్ ఎంత సార్? అదే సార్, ఈ రెండే మనకు మెయిన్ అనేది. సో ఈ రెండు చూసుకుంటే కన్నా మోటార్ పవర్ 2 కిలోవాట్, బ్యాటరీ పవర్ 2 కిలోవాట్. ఓకే. సో మిడ్ మౌంట్ మోటార్ వచ్చి చైన్ సిస్టమ్ రావడం వల్ల పికప్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ప్లస్ మనకి లిథియం అయన్ బ్యాటరీలో కూడా, బ్యాటరీలో చాలా చూస్తాం ఎలక్ట్రికల్ అంటే భయపడతారు. సో మనకి IP67 అప్పుడు ఉంది, ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ 67 అనమాట. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పుడు మనకి. సో దాంట్లోనే వాళ్ళు ఇచ్చారు మనకి ఫైర్ అవ్వదు, వాటర్లో పడినా కూడా ఏం కాదని. సో మనకి ఆ ప్రాబ్లమ్ టెన్షన్ అయితే ఏం లేదు. ఇంకా మైలేజ్ సార్ మనకి ఎమర్జెన్సీకి ఒక హాఫ్ అన్ అవర్ మనం పెట్టుకున్నా కూడా ఛార్జింగ్ 80% ఛార్జింగ్ ఎక్కుతుంది. అట్లీస్ట్ 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు. సో ఇంకా స్పేషియస్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా మనకి కావాల్సింది మెయిన్ వారంటీ సార్. ఇప్పుడు ఇదే సెగ్మెంట్లో మనం పెట్రోల్ వెహికల్ తీసుకునే వాళ్ళు 20,000 కిలోమీటర్స్ ఇచ్చినారు. మనం 40,000 కిలోమీటర్స్ 3 years ఇస్తున్నాము. ఎక్స్టర్నల్ వారంటీ కానీ తీసుకుంటే 60,000 కిలోమీటర్స్ ప్లస్ 5 years. ఎక్స్టెండ్ వారంటీ కూడా ఉంటుంది. దాని కాస్ట్ ఎంత అవుతుంది సార్? 5,400 సార్. ఓకే.
సో తీసుకుంటే అది కూడా మనకు రీజనబుల్ బ్యాటరీ, మోటార్, చార్జర్, రీజనబుల్ ప్రైస్, ఎక్కువ కాస్ట్ ఏం లేదు. ఓకే, కంట్రోలర్ అన్నిటికీ మనకి కవర్ అయిపోతుంది అనమాట. అంటే అడిషనల్ ఇంకో 2 ఇయర్స్ మనం టెన్షన్ లేదు. ఓకే. సో ఆల్రెడీ ప్రూవ్డ్ లూనా కైనెటిక్ అంటే మైలేజ్ దీన్ని కొట్టేది అయితే లేదు సార్. చెప్పిన మైలేజ్ 100% వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు 5 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ మోడల్ కూడా అడగండి, మైలేజ్ అయితే దీనికి ఎటువంటి ఇదేం లేదు. సర్వీస్ కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. సో మనం ఎప్పుడెప్పుడైనా చూస్తున్న లోనా వచ్చింది. బుకింగ్స్ కూడా 1 డేలో 2,50,000 బుకింగ్స్ పాన్ ఇండియాలో అయినాయి సార్. 1 డేలో ఓపెన్ చేసిన 1 డేలో. సరే సార్, మన దగ్గర ట్యాగ్ ఇది స్టాక్ చెప్పండి సార్. స్టాక్ సార్ మన దగ్గర అయితే ఓన్లీ X2 ఉంది సార్. ఎందుకంటే X1 వచ్చేసి మనకు 1.7 కిలోవాట్ రావడం వల్ల మైలేజ్ తగ్గుతుంది. సో అది అంత ప్రిఫరబుల్ కూడా కాదు. అది కాదు సార్, మనం సేల్స్ ఇప్పుడు వస్తూనే మనకు బండి కావాలంటే అప్పటికప్పుడు ఇచ్చేస్తారా వెహికల్? సార్ బుకింగ్ మీద వెళ్తాను సార్. బుకింగ్ మీద వెళ్తాంది. వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 1 మంత్ సార్. బ్లాక్ అయితే 3 months ఉంటుంది. సో మనకి కలర్స్ వచ్చేసి 5 కలర్స్ వస్తుంది సార్. బ్లూ కలర్. ఇప్పుడు ఇవన్నీ బుక్ అయిపోయినట్టే సార్? అన్ని బుకింగ్. ఓకే. ఏదైనా ఎమర్జెన్సీ అంటే మనం అడ్జస్ట్ చేస్తాం, దాని గురించి ఇబ్బంది లేదు. ఓకే. బ్లూ కలర్, గ్రీన్ కలర్, బ్లాక్, రెడ్, ఇంకా అడిషనల్ కలర్ ఆరెంజ్ వస్తుంది సార్. గ్రీన్, ఆరెంజ్ కూడా ఉంది. మొత్తం 5 కలర్స్ వస్తుంది. ఓకే. దీని ఎక్స్షోరూమ్ వచ్చి 76,990 సార్. ఓకే. బ్లాక్ కలర్ కాకుండా వేరే కలర్ తీసుకుంటే 1,500 ఎక్స్ట్రా అవుతుంది. సో కాస్ట్ కూడా మనకి ఎక్స్షోరూమ్ తీసుకుంటే చాలా తక్కువ ఉంది. 76, అరౌండ్ 77,000 సార్. దీని ప్రైస్ సార్? ప్రైజే సార్. ఎక్స్షోరూమ్ వచ్చేసి 77. ఓకే. ఇంకా మనకి ఏంటంటే దాన్ని కస్టమర్ 86 నుంచి వాళ్ళు ఎక్స్టర్నల్ వారంటీ తీసుకుంటే ఎక్కడికి వెళ్తుంది. ఓకే. సో అవన్నీ మినిమం అనేది. ఇప్పుడు మనకు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? ఆన్ రోడ్ 86 సార్. 86. ఓకే, బెస్ట్ ప్రైస్ ప్రజెంట్ అయితే. ప్రైజెస్ అయితే పెరగచ్చు, ఎందుకంటే కస్టమర్ అట్రాక్షన్ కోసము మనకి తగ్గించి పెట్టారు సార్. ఇప్పుడు ఏదో రోడ్ ట్యాక్స్ తగ్గించి తీసారు కాబట్టి ఆ ప్రైస్ సార్. ప్రతి ఒక్క కంపెనీ తగ్గి. ఓకే. ప్రతి ఒక్క కంపెనీ తగ్గింది. సో అది సార్ దీని గురించి అయితే. సో మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు, స్టైల్గా చెప్పండి చల్మేరి లూనా అనేసి. మీ అందరికి తెలిసిందే 30 years లూనా ఎంత క్రేజ్ సంపాదించింది అనేసి. సో ఇప్పుడు అదే విధంగా ఇది దాన్ని మించిన క్రేజ్ లో ఉంది ఇప్పుడైతే. ఓకే. సో ప్రతి ఒక్కరికి, వ్యాపారస్తులకి, ఎవరికైనా సరే సార్, ఏజ్డ్ పర్సన్స్ కి చాలా బాగుంటుంది. కంఫర్ట్ గా, మంచి మైలేజ్, మనీ సేవింగ్, మంచి వారంటీ, మంచి పికప్. ఒకటి ఉందని ఒకటి లేదని లేదు సార్. A to Z ఉంది. సో హ్యాపీగా తీసుకోండి. మనకి బ్రాంచెస్ కూడా మన సెకండ్ బ్రాంచ్ కూడా శ్రీకాళహస్తిలో ఓపెన్ చేసాము. సో మీకు అక్కడ కూడా దగ్గరగా ఉంటుంది. మీకు ఎక్కడైనా అవుటర్స్ కి మనం కావాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తాం సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్, చూశారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ అయితే సూపర్గా ఉంది. నాకు దీంట్లో బాగా నచ్చింది వీల్ చూడండి, సూపర్గా ఉంది. వీల్ అయితే మనకు పెద్ద వీల్ వచ్చింది, అలాగే ఫోక్స్ వచ్చాయి. మనకు 16 inches వీల్స్ అయితే వచ్చినాయి అనమాట. మనకు మడ్గార్డ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీగానే ఇచ్చారు చూడండి. మామూలు ఏదో సింపుల్గా ఇచ్చినామని కాకుండా నీట్గా ఇచ్చారు. అలాగే సస్పెన్షన్కి ఇది ఒక గార్డ్ కూడా వచ్చింది. ఇదన్నీ చూడడానికి అయితే బాగుంది. ఫ్రంట్ మనకి ఇది కూడా సఫారీ టైప్ అయితే రావడం జరిగింది. క్లీన్గా ఉంది చూడండి. మనకు లుక్ వైజ్ చాలా బాగుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉందన్నమాట. ప్రైస్ కూడా మన బడ్జెట్ లోపలే ఉంది. 86,000 మంచి ప్రైస్ అనమాట. మీరు రండి, షోరూమ్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి వాళ్ళ దగ్గర దీని గురించి క్లియర్గా అడగండి. నీట్గా చెప్తారు సార్. అలాగే మీకు టెస్ట్ డ్రైవ్ కూడా వాళ్ళు చూపిస్తారు. మీరు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి టెస్ట్ చేసుకుని తర్వాతనే మీరు వెహికల్ బుక్ చేసుకోండి. ప్రస్తుతం అయితే బుకింగ్స్ జరుగుతున్నాయి. బుకింగ్స్ చేసుకోండి. మీకు వెహికల్ అయితే 500 రూపీస్తోనే మీకు బుక్ చేసుకోవచ్చు అనమాట. బుక్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.